In his presence there is fullness of joy. ఆయన సన్నిధానములో సకల సంతోషములు కలవు. Don't be discouraged. నిరుత్సాహపడకండి. Be of good cheer. ధైర్యం తెచ్చుకోండి. Your Lord, your Jesus is here to deliver you today. ఈ రోజు మీ ప్రభువు మీకు విడుదలనివ్వడం కోసమై మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. Today we are going to meditate upon the word that is in 2 Corinthians 1:3. ఈ రోజు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో మనము వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. There the Bible says we have a God who can comfort us in all our sorrows. అక్కడ బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది మనలందరిని కూడా ఆదరించేటువంటి దేవుడు కలడు అని. He is a God of all comfort. ఆయన సకల ఆదరణకర్త దేవుడై ఉన్నాడు. He can comfort us when we go through any kind of trouble. మనము ఎలాంటి సమస్య గుండా వెళ్ళినా ఆయన మనలను ఆదరిస్తూ ఉన్నాడు. Today you are all going to cry out to God. ఈ రోజు మనమందరం కూడా దేవునికి మొర్రపెట్టబోచు ఉన్నాము. Lord, fill me with the Spirit. తండ్రి మీ ఆత్మ చేతనను నింపండి. The Spirit is nothing else but God himself coming into you. ఆత్మ ఏమనగా దేవుడే వచ్చి మీలో నింపబడడమే. When he comes into you, ఆయన మీలోనికి వచ్చినప్పుడు he will heal you of all your disease. ఆయన మీ వ్యాధులన్నిటిని కూడా స్వస్థపరుస్తూ ఉన్నాడు. He will comfort you with all his comfort. ఆయన సమస్త విధమైనటువంటి ఆదరణతో మిమ్మల్ని ఓదారుస్తూ ఉన్నాడు. Today we are going to cry out for God to come into our heart. దేవుడు ఈ రోజు మన హృదయంలోనికి రావడానికి మనం మొర్రపెట్టబోచు ఉన్నాము. He will come into you just like a father. ఆయన తండ్రి వలె మీ వద్దకు వస్తూ ఉన్నాడు. Next he comforts us as a mother. తల్లిగా ఆయన మిమ్మల్ని ఓదారుస్తూ ఉన్నాడు. In Isaiah 66:13 he says, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనంలో ఆయన తెలియజేస్తూ the ఉన్నాడు. Lord says, I will comfort you as a mother would comfort her child. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించెదను. When she got operated one day, ఒకరోజు మా తల్లి గారు ఆపరేషన్ అయినప్పుడు she was brought out of the operation theater and she was wheeled into her room. ఆమె ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి తీసుకురాబడి ఒక వీల్ చైర్లో ఆమె తీసుకుని పోవచ్చున్న సమయంలో because of the anesthesia that was given to her, ఎందుకనగా ఆమెకు అనస్థీసియా ఇచ్చారు కనుక she was sleeping. ఆమె నిద్రలో ఉన్నారు. She could not remember the things of what was happening in that time. ఆ సమయంలో ఆమెకి ఏమి జరిగిందో ఆమె ఏమాత్రం కూడా ఆలోచించలేకపోయారు. She was unconscious. ఆమె స్పృహ తప్పిపోయి ఉన్నారు. Even at that time when I went to look for her, ఆ సమయంలో కూడా నేను వెళ్ళి ఆమెను చూడడానికి when I వెళ్ళినప్పుడు visited her in the hospital, ఆమె హాస్పిటల్లో ఆమెను చూడడానికి నేను వెళ్ళినప్పుడు that time I was small, studying in the school. నేను ఆ సమయంలో స్కూల్లో చదువుతూ ఉన్నాను. She immediately asked me, వెంటనే ఆమె తెలియచి అడుగుతున్నారు, my child, have you come here? నా ప్రియ కుమార్తె ఇక్కడికి వచ్చి ఉన్నావా? She was not in her normal senses. ఆమె స్పృహ లేనటువంటి సాధారణ స్థితిలో But లేమంటున్నారు. then she asked me, అయితే ఆమె ఈ విధంగా నన్ను అడిగారు, my child, did you eat? నా ప్రియ కుమార్తె భోంచేసావా? Did you iron your uniform? మీ యూనిఫామ్ ఐరన్ చేసుకున్నావా? Did you pack your food to your school? స్కూల్కి వెళ్ళడానికి నీ యొక్క ఆహారాన్ని తయారు చేసుకున్నావా? She was going on asking questions. ఈ విధంగా ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. Even in her state of unconsciousness, ఆమె స్పృహ తప్పిపోయినటువంటి పరిస్థితిలో she కూడా loved me so much. ఆమె నన్ను ఎంతగానో ప్రేమించేవారు. My mother died of cancer in the year 1989. 1989వ సంవత్సరంలో మా తల్లి గారు క్యాన్సర్ వ్యాధితో మరణించారు. She is no more today. ఈ రోజు ఆమె మాకు లేదు. But then my heavenly Father is my everything today. ఈ రోజు మా పరలోకపు తండ్రి నాకు సమస్తమై ఉన్నాడు. He is a father to me. ఆయన నాకు తండ్రి అయి ఉన్నాడు. He is a mother to me. ఆయన నాకు తల్లి అయి ఉన్నాడు. He is everything to me ఈ today. రోజు సమస్తము నాకు ఆయనే అయి ఉన్నాడు. Even today, don't cry thinking of your loved one. ఈ రోజు మీ ప్రియమైన వారి గురించి ఆలోచించకండి. He can comfort you with all comfort. ఆయన సమస్తమైనటువంటి ఆదరణ చేత మిమ్మల్ని ఓదార్చుచున్నాడు. He will ask you, did you eat, my child? ఆయన అడుగుచున్నాడు, నా ప్రియ కుమార్తెలారా మీరు తిన్నారా? What do you want? మీకేం కావాలి? What do you want? మీకేం కావాలి? Come on, ask God what you want. రండి, మీకేం కావాలో దేవుని ఎదుట అడగండి. And He will deliver you out of all your problems.
ఆయన మీ సమస్యల నుంచి మీకు విడుదల దయచేస్తూ ఉన్నాడు. Even today the Lord will make you glad. ఈ రోజు కూడా దేవుడు మిమ్మల్ని సంతోషింపజేస్తూ ఉన్నాడు. You will jump with joy మీరు సంతోషముతో గంతులు వేసెదరు. for all the days of your sorrow, మీరు వెళ్ళినటువంటి ప్రతి విధమైనటువంటి విచారములను బట్టి, for all the years of your misery. మీరు వెళ్ళినటువంటి కీడు అనుభవించిన ఏండ్ల కొలది The Lord is going to make you rejoice over His blessing. దేవుడు తన ఆశీర్వాదము చేత మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉన్నాడు. All your sorrows will turn into joy. మీ దుఃఖములన్నీ కూడా సంతోషంగా మార్చబడుతూ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Our loving Father, ప్రేమ కలిగిన మా తండ్రి, Lord, as your children are waiting upon you to have their blessings, తండ్రి ఆశీర్వాదము కోసమై మీ ప్రియ పిల్లలు మీకోసమై ఎదురు చూస్తూ ఉండగా let your power come upon them, Lord, మీ శక్తి వారి మీదకి వచ్చునుగాక. as they are crying out for them to be delivered from the witchcraft powers. తండ్రి మాంత్రిక శక్తుల నుంచి విడుదల కోసమై వారు మొర్రపెట్టుచూ ఉండగా Let those evil powers leave them right now. అట్టి దురాత్మలు యేసు నామమున వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. I chase them out by the power of the Holy Spirit. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అట్టి వాటిని తోలివేస్తున్నాను. Let the darknesses leave in Jesus' name. ప్రతి విధమైన అంధకారము యేసు నామమున తొలగిపోవునుగాక. Let your light shine upon your people. తండ్రి మీ ప్రజల మీద ఇప్పుడే మీ వెలుగు ప్రకాశించునుగాక. Father, fill them, Lord. తండ్రి వారిని నింపండి నాయన. Fill them with your power. మీ శక్తి చేత వారిని నింపండి. Fill them with your blessings. మీ ఆశీర్వాదము చేత నింపండి. And use them for your glory, Lord. మీ మహిమార్థమై వారిని ఉపయోగించుకోండి నాయన. Father, you have said in the last days I will pour out my anointing upon the people. తండ్రి అంచె దినముల మీద సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని మీరు తెలియచేశారు. Anoint them, Lord. వారిని అభిషేకించండి. Anoint them, తండ్రి Master. వారిని అభిషేకించండి. Let them see your light right now. ఇది మొదలుకొని వారు మీ వెలుగును చూచుదురుగాక. Let them see your face right before them. తండ్రి వారికి ముందుగా ఎల్లప్పుడూ మీ ముఖ కాంతిని వారు చూచుదురుగాక. Appear before them, Lord, తండ్రి వారికి మీరు ప్రత్యక్షం కండి నాయన. and raise them as warriors of God. తండ్రి దేవునికి వారిని యోధులుగా పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. Fill them, Lord. నింపండి నాయన. Fill them, తండ్రి Master. నింపండి. Get filled by the power of the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇప్పుడే నింపబడుదురుగాక. Father, increase in them, Master. తండ్రి వారిని విస్తరింప చేయండి. Let their hearts rejoice over your blessings మీ right now. ఆశీర్వాదములను చూసి వారి యొక్క హృదయాలు ప్రహర్షించునుగాక. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Thank you, Father, తండ్రి వందనాలు. for filling your people. నీ ప్రజలను నింపుచూ ఉన్నందు కొరకై వందనాలు. Empower them, Lord, తండ్రి వారిని శక్తివంతంగా చేయండి. and let them come forward to serve you, Lord. తండ్రి మీకు సేవను కొనసాగించడానికి ముందుకు Thank you, వచ్చుదురుగాక. Jesus. యేసయ్య వందనాలు. Father, I pray for the tumors on their heads. తండ్రి వారి యొక్క తలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ట్యూమర్స్ Let the నిమిత్తమై tumor ప్రత్యేకంగా dissolve and disappear right now. ఇప్పుడే అట్టి ట్యూమర్లు యేసు నామమున కరిగిపోవునుగాక. Let them be healed by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇప్పుడే స్వస్థత పొందుదురుగాక. Lord, I pray for the liver to be healed. తండ్రి వారి కాలేయము స్వస్థపరచబడాలని ప్రార్థిస్తున్నాను. Because of the drinking habit, their liver had been spoiled. తండ్రి మద్యపానానికి బానిస అవడం ద్వారా వారి యొక్క కాలేయం Touch పాడైపోయినది. the liver తండ్రి ఇప్పుడే లివర్ ను ముట్టండి. right now ఇప్పుడే by the power of the Holy ఈ Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా Let the liver be revived in the name of Jesus. యేసు నామమున వారి యొక్క లివర్ రూపాంతరపరచబడునుగాక. Thank you, Jesus, యేసయ్య వందనాలు. for restoring health to your people, మీ Lord. ప్రజలకు మీరు ఆరోగ్యాన్ని తిరిగి దయచేస్తూ ఉన్నందుకు కొరకై వందనాలు. Whatever they have lost, let everything come back to them, Lord, తండ్రి వారు దేన్నైతే నష్టపోయారో తిరిగి వాటన్నిటిని పొందుదురుగాక. in double measure. రెండంతలుగా వారిని In దీవించండి. double measure. రెండంతల ఆశీర్వాదములు. Thank you, Jesus. యేసయ్య వందనాలు. They may be crying because of their last ones. తండ్రి వారి ప్రియులైన వారిని కోల్పోయి వారు ఏడుస్తూ ఉన్నారేమో. Father, compensate every loss to them in double measure. తండ్రి వారు కోల్పోయిన దానికి రెట్టింపు ఆశీర్వాదములనిచ్చి వారిని దీవించండి. Let them have double portion of joy. రెండంతల సంతోషం చేత నింపండి. Double portion of joy instead of sorrow, Master. దేవా విచారములకు బదులుగా రెట్టింపు సంతోషం చేత నింపండి. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Thank you for comforting your తండ్రి people. మీ ప్రజలను ఓదారుస్తున్నందుకు కొరకై వందనాలు. Let your goodness follow them, Master. తండ్రి మీ మంచితనము వారిని వెంబడించునుగాక. In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్.